హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటంటే స్కామ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి సంబంధించి సిజిఎల్ మొత్తం స్కామ్ జరిగింది. ఎవరైతే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వలేదు, టాలెంట్ లేని వాళ్ళందరూ క్వాలిఫై అయినారు. ఈ ఎగ్జామ్కి రివైజ్డ్ లిస్ట్ రిలీజ్ చేయాలి, ఈ లిస్ట్ సరైనది కాదు అని చెప్పేసి నార్త్లో చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు ఏమైందంటే క్లారిటీగా 1 మినిట్లో మీకు చెప్తాను నేను. దీని గురించి మనం ఎంత డిస్కస్ చేసినా సరే టైం వేస్టే మనకి. ఇవన్నీ పక్కన పెట్టి మన ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. సో ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల ఏ ప్రొటెస్ట్ కాదు. ఇది నార్త్ సైడ్ చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, చాలా ర్యాలీస్ జరుగుతున్నాయి, చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అసలు స్కామ్ ఏమైందంటే వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన వరకు మన కట్ ఆఫ్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, ప్రిలిమ్స్ మనకు 153 పెట్టినప్పుడే యూఆర్కి మనం షాక్ అయ్యాం. అట్ ద సేమ్ టైం వాడు ఏం చేశాడంటే మెయిన్స్ కూడా 340, 350, 360 తీశాడు. ఈ 340, 350 కట్ ఆఫ్లు ఎందుకు వచ్చాయి అని గట్టిగా ఆలోచిస్తే ఏమైందంటే స్టూడెంట్స్కి నార్మలైజేషన్లో మార్క్స్ 60s, 40s, 30s కలిసిపోయినాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో షిఫ్ట్స్ వల్ల, నార్మలైజేషన్ వల్ల అన్యాయం అయిపోయింది స్టూడెంట్స్కి అని చెప్పేసి ఫస్ట్ నుంచి యూట్యూబ్లో రిజల్ట్ వచ్చిన దాని నుంచి నడుస్తుంది. తర్వాత ఏం చేశారంటే ట్విట్టర్లో ఒక క్యాంపెయిన్ నడిపారు స్టూడెంట్స్ అందరూ కలిపి, సార్స్తో ఇంక్లూడ్ అయ్యి ట్విట్టర్లో క్యాంపెయిన్ నడిపితే ఏమైందంటే మాకు ఫైనల్ ఆన్సర్కి కావాలి అంటే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత 18th షిఫ్ట్లో 9 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. 20th షిఫ్ట్లో 10 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. 10 3 30, 9 3 27. ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయో ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ అన్నీ ఫుల్గా వేసేసారు స్టూడెంట్స్కి. అవన్నీ వేసేసాకే మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ వాళ్ళకి లిస్ట్లో నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు వెరిఫికేషన్స్ కూడా అయిపోతున్నాయి. అదేంటి అలా ఎలా ఇచ్చేస్తారు మీరు, ఫైనల్కి రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ అలా ఎలా కలిపేస్తారు మీరు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను నేను. 2011 సెన్సస్ ప్రకారం ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి ఆప్షన్స్లో 14 కామా పడింది. 14,8, 14,6 ఒక ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో 14,8 పడింది. సో ఆ 14 కామా డాట్ పడి ఫుల్ స్టాప్ పడాల్సిన ప్లేస్లో కామా పడిందని చెప్పేసి ఆ క్వశ్చన్కి కంప్లీట్గా 3 మార్క్స్ అందరు స్టూడెంట్స్కి వేసేసారు. సో యాక్చువల్గా అయితే ఆప్షన్ తప్పే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అక్కడ, కానీ ఆప్షన్ 3లో 14 కామా సంథింగ్ ఎంతో ఉంది. సో ఆ కామా పెట్టడం వల్ల 3 మార్క్స్ అందరికీ వేస్తారు, స్టూడెంట్స్ అందరికీ వేయడం వల్ల ఒక్క మార్క్ మనకి వెనక్కి వెళ్తేనే మనం ఆటోమేటిక్గా ర్యాంక్స్ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా మీరు ఎలా వేసేయగలుగుతారు? ఒకవేళ ఆప్షన్ తప్పైనా సరే ఆ ఇచ్చిన క్వశ్చన్, పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అది కరెక్ట్ కాదు కదా, సెకండ్ ఆప్షన్ రైట్ కదా, థర్డ్ ఆప్షన్కి తప్పైనా సరే మీ మిస్టేక్ వల్ల ఫుల్గా ఎలా ఇచ్చేస్తారు మార్క్స్ అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నార్త్లో అయితే నెంబర్ ఆఫ్ ర్యాలీస్ జరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ ధర్నాలు జరుగుతున్నాయి. సో మన సౌత్లో చాలా తక్కువ ఉన్నాయి కానీ నార్త్ సైడ్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి సంబంధించి ఫుల్ స్కామ్ జరిగింది. మాకు రివైజ్డ్ లిస్ట్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. మీకు ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే మన అభినయ్ సారు, పవన్ రావు సారు, నీతూ సింగ్ మేడం, రాణి మ్యామ్ వీళ్ళందరూ వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం కూడా జరిగింది. ఆ ఫోటో నేను పక్కన వేస్తాను. వీళ్ళందరూ కూడా వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం కూడా జరిగింది. దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మన సుప్రీజిత్ సారు సుప్రీంకోర్టులో కేసెస్ కూడా వేయడం జరిగింది ఎస్ఎస్ఎస్ స్కామ్ పైన. సో అర్జెంట్ ఆ కేసు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. రేపు ప్రొటెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నైనా ఏం చేసినా సరే ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల జరిగేది కాదు. ఎస్ఎస్సి బోర్డు అనేది ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసింది. వెరిఫికేషన్ కొన్ని డిపార్ట్మెంట్లో వెరిఫికేషన్స్ కూడా అయిపోయి, ఈ రోజు కొన్ని వెరిఫికేషన్స్ అయ్యాయి, మండేతో వెరిఫికేషన్స్ కూడా అయిపోతాయి. ఢిల్లీ, ముంబై, రాంచీ చాలా జోన్స్లో, కలకత్తా జోన్స్ అన్నిటిలో హెడ్ ఆఫీస్లో వెరిఫికేషన్స్ అయిపోతున్నాయి. సో ఈ రివైజల్ లిస్ట్ రావడం కొంచెం కష్టమే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే సిజిఎల్ 2025కి సంబంధించి క్లియర్గా చదువుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే ఈ 2024 సిజిఎల్ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇబ్బందులతో నోటిఫికేషన్ ఎండ్ అయింది కాబట్టి 2025 నోటిఫికేషన్స్ ఆ తప్పులు ఎస్ఎస్సి చేయదని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు ఏం చేస్తారంటే క్లియర్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి.
ఎస్ఎస్సి నుంచి తప్పులు రావడం అయితే కొంచెం చాలా తగ్గుతాయి. ఎందువల్లంటే ఈ ప్రొటెస్టులు జరగడం వల్ల ఇప్పటి నుంచి ఎస్ఎస్సి కూడా చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ చెక్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.